హలో, ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం, మీ సైకాట్రిస్ట్ని. గత 2 వీడియోల్లో మీ దగ్గరికి నేను ఒక ఫోన్ ఎడిక్షన్ గురించి మాట్లాడుతూ వస్తున్నాను. అది మనల్ని ఎలాగా మన జీవితాన్ని ట్రాప్ చేసి పట్టుకుంది, అది ఎలాగా మనల్ని వశపరుచుకుంది అనే దాని మీద చిన్న చిన్న వీడియోస్ 2 చేశాను. మీరు ఒకసారి దానిలోకి వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు ఆ ఫోన్ ఎడిక్షన్ నుండి మనం ఎలా బయటికి రావాలి అనే దాని మీద నేను మాట్లాడబోతున్నాను. ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఎలాగూ ఎడిక్ట్ అయ్యాం. ఎడిక్ట్ అంటే మీరు బాధపడద్దు. ఎడిక్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే, మనం రోజువారీ చేసే పనులను కూడా పక్కన పెట్టి ఎక్కువ సమయము మనము దానితో ఎంగేజ్ అవ్వడమే ఎడిక్షన్ అనమాట. మనకు మిగిలిన యాక్టివిటీస్ మీద అంత ప్లెజర్ అనిపించదు అనమాట. అంటే మిగిలిన యాక్టివిటీస్ చేయాలంటే ఇంట్రెస్ట్ లేకుండా దీని మీదే మీ మనసు లాగడాన్ని అని అంటారు. అంటే ప్రిఫరెన్స్ మీరు ఫోన్కి ఇస్తున్నారు అనమాట. సో అయితే ఇప్పుడు మనం ఎలా దీని నుండి బయటికి రావాలి? మనకి కామన్గా ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఈ ఫోన్ ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ పద్దాక నాకు చూడాలనిపిస్తుంది. ఇది మన కళ్ళకి బ్రైట్గా ఈ యాప్స్ అన్నీ కూడా ఇలాగ ఉన్నప్పుడు మనము ఏంటంటే దీన్ని ఈజీగా మనము స్క్రోల్ చేస్తూ ఉంటాం. సో ఇలాగ బ్రైట్గా ఉండకూడదు అనమాట. దీన్ని డల్ మోడ్లో పెట్టుకోవాలి. డల్ మోడ్ అంటే బ్లాక్ అండ్ వైట్ మోడ్లో పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇలా ఉన్న యాప్స్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ మోడ్లో పెట్టుకుంది. అండ్ మీరు కామన్గా ఏ యాప్స్ ద్వారా, అంటే యూట్యూబ్ యాప్స్ ఏదో ఉంటాయి కదా, మీరు కామన్గా మీరు ఎక్కువగా వాడి స్క్రోల్ చేస్తున్న యాప్స్ని చివర్లో వేసేయండి. అంటే మీ యాప్ ప్లేసుల్ని మీరు మార్చండి. అంటే మీ కళ్ళ ముందే దాన్ని కనిపించకుండా వాటిని మార్చండి. అంటే బ్యాక్ పేజెస్లోకి వాటిని వేసుకోండి. రెండోది, ఇంకా మీరు వీటి నుండి బయటికి రావాలని మీరు ఖచ్చితంగా మీరు నిర్ణయించుకున్నట్లయితే ఇవి ఖచ్చితంగా చేయండి. ఇంకొకటి, ఆ యాప్స్ను ఓపెన్ చేయడానికి మీరు కొన్ని పాస్వర్డ్స్ని పెట్టుకోండి. అది కూడా చిన్న చిన్న పాస్వర్డ్స్ పెట్టుకోవద్దు, కొంచెం లెంగ్దీ పాస్వర్డ్స్ని పెట్టుకోండి. అంటే కొంచెం ఒక పేరుండి, నెంబర్స్ ఉండి, కొంచెం ఎందుకు అని అంటే మనకు ఒక బ్రెయిన్కి ఒక సర్క్యూట్ ఉంటుంది అనమాట. ఏంటి అని అంటే, వెంటనే గనక మనకి ఇమీడియట్గా అది ఆలోచన వచ్చినప్పుడు దాన్ని గనక మనము వెంటనే అది ఓపెన్ అవ్వకపోయినా, దానికి కొద్ది టైం ఇచ్చినా దాని మీద అది ఇంట్రెస్ట్ చూపించదు అనమాట. ఈ వెంటనే అది లోపలికి వెళ్ళి ఇంత పెద్ద పాస్వర్డ్ని చూసుకొని ఇవన్నీ నొక్కి దీన్ని చూడడం అవసరమా అని వెంటనే బ్రెయిన్ అంత రిస్క్ని తీసుకోవాలని ఇష్టపడదు. అది ఎంతసేపటికి ఈజీ వేస్లో బయటకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటుంది అనమాట మన బ్రెయిన్, ఆ ప్లెజర్ యాక్టివిటీస్ని. సో మీరు కొంచెం పెద్ద పాస్వర్డ్స్ని, కొంచెం డల్గా ఉండడం స్క్రీన్ని, ఇవన్నీ చేయాలన్నమాట. తర్వాత మీకు వాట్సాప్ నుండి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, లేకపోతే ఇంకో దాన్ని ఇన్స్టాగ్రామ్ నుండి నోటిఫికేషన్స్, ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నిటిని మీరు మ్యూట్లో పెట్టండి. అంటే మీరు ఎక్కడున్నా కానీ అది టిక్ మన సౌండ్ వస్తే మన అటెన్షన్ ఏం చేస్తుంది, మనం ఇప్పుడు ఒక పని చేస్తున్నాము, నాకు వెంటనే ఏదో మెసేజ్ వచ్చిందని అది సౌండ్ ఇచ్చింది అనుకోండి, నేను వెంటనే నా దృష్టిని అంతటిని నేను దాని వైపు మరుస్తాను. సో అది మనల్ని ఆకర్షిస్తుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే నోటిఫికేషన్స్ని ఖచ్చితంగా మ్యూట్లో మీరు పెట్టుకోవాలన్నమాట. మూడోది తీసుకుంటే మనము తర్వాత యాప్ రిస్ట్రిక్షన్స్ అనమాట. కొన్ని యాప్స్ ఇవి మనకు వద్దు అని అనుకుంటే అవి డిలీట్లో పెట్టుకోండి. అంటే వీటి వల్లనే నేను అధిక సమయాన్ని నేను కేటాయిస్తున్నాను, ఇది చేయడం వలన నా టైం అంతా కిల్ అవుతుంది, నా స్క్రీన్ టైం అంతా ఇదే లాగేస్తుంది అని అనుకున్నప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, యాప్స్ని తీసేసుకోండి. ఎందువలన అంటే అవి లేనప్పుడు ఖచ్చితంగా మన బ్రెయిన్ వేరే వాటి మీదకి వెళ్తుంది. ఇలాగ టైం అంతా మీరు వాటి మీదే దృష్టి పెట్టి వాటినే చేయడం వలన మీకు ఏమీ లేదు. ఇప్పుడు మనం భోజనం తిన్నామనుకోండి, ఇంత డోపమైన్ రిలీజ్ అవుతుంది. అదే మీ పిల్లల్ని హగ్ చేసుకున్నారనుకోండి, మీ వైఫ్తో హ్యాపీగా ఉన్నారనుకోండి, ఇంత డోపమైన్ రిలీజ్ అవుతుంది. అదే మీరు యాప్తో, అంటే మీరు అనుకున్న ఆ గేమ్స్ కానీ లేకపోతే ఆ ఫోన్తో అనుకోండి, ఎంత డోపమైన్ రిలీజ్ అవుతుంది. చూడండి దీని కొలత, ఇదెంత ఉంది అంటే అమౌంట్ లైక్ దిస్, ఇది ఇంత. సో మీ బ్రెయిన్ ఏది కోరుకుంటుంది, ఇది కావాలా, బ్రెయిన్కి ఎక్కువ అమౌంట్లో డోపమైన్ కావాలి. సో ఇది కోరుకుంటుంది. అంటే మీరు మీ వైఫ్తో ఎంజాయ్ చేయాలన్నా కానీ హ్యాపీగా అనిపించదు, మంచి భోజనం తిన్నా హ్యాపీగా అనిపించదు, మీ ఫ్రెండ్స్తో సరదాగా ఉన్నా
హ్యాపీగా అనిపించదు. దీనికి మనం ఎడిక్ట్ అయ్యాం కాబట్టి, ఇంత అమౌంట్ ఇది డోపమిన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దీని వైపే మీ బ్రెయిన్ మొగ్గు చూపుతుంది. అందుకని మీరు పదే పదే ఎంత వద్దనుకున్న దానిలోనికే వెళ్ళాలనిపిస్తుంది. కాబట్టి ఈ మెకానిజంని మీరు అర్థం చేసుకున్నట్లయితే, అవునా ఎంత ఉందా దీంట్లో, సో నేను మెల్లగా దీనిలో నుండి బయటికి రావాలి అని నేను చెప్పిన చిన్న టిప్స్, నేను పెద్ద ఎక్కువ చెప్పట్లేదు, చేంజ్ చేసుకోండి. ఎన్విరాన్మెంట్కి దగ్గరగా రండి, కొంచెం వాకింగ్ చేయండి, జిమ్ చేయండి, ఎక్సర్సైజ్, మీ బాడీని ఫిట్ చేసుకోండి. ఆ తర్వాత మంచి ఆహారం తినండి, జంక్ ఫుడ్స్ తినబాకండి, ఫుడ్కి మధ్యలో స్నాక్స్ తినబాకండి. మ్యాగీలు, కొలెస్ట్రాల్ పెంచేవి, ఆ నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు అవన్నీ తినకండి. ఇంటి ఫుడ్ని తినండి, ఎగ్స్ తినండి, పాలు తాగండి, ఆ తర్వాత సలాడ్స్ తినండి, ఆ తర్వాత గ్రీన్స్ ఎక్కువ తీసుకోండి. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎవరి హెల్త్ బాగవుతుందండి? ఇవన్నీ చేస్తే ఎవరు బాగవుతారండి? మీరే, నేను కాదండి. ఇదంతా మీ హెల్త్ కోసమే నేను చెప్తున్నాను. మెంటల్ హెల్త్ బాగుంటేనే ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. బాయ్, మీ కృపాజ్యోతి.